వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ న్యూస్లో ఉండడం జరిగింది. దానికల్లా ప్రధానమైనటువంటి కారణం చూసుకున్నట్లయితే వీరు సార్క్ అనేటువంటి కూటమితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అండి. సో సార్క్ అనేటువంటి కూటమితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అంటే కరెన్సీ స్వాప్కి సంబంధించిన అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు అండి. మరి ఈ కరెన్సీ స్వాప్ అనేటువంటి అంశం ఏంటికంటే సింపుల్గా నేను చెప్తా ఉన్నా, మనము గతంలో అంటే ఇప్పుడు కాదు, గతంలో ఏదైనా ఒక దేశం నుంచి వస్తువు కొనుగోలు చేసినప్పుడు వారికి డబ్బులను మనము యుఎస్ డాలర్స్లో చెల్లించేవాళ్ళం అండి. యునైటెడ్ స్టేట్స్ యొక్క డాలర్లలో చెల్లించేవాళ్ళం జనరల్గా. మరి యునైటెడ్ స్టేట్స్ డాలర్లు అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి కరెన్సీయా? కాదు. మరి ఎవరిది? అమెరికాకు చెందినటువంటి కరెన్సీ, యుఎస్ఏకి చెందినటువంటి కరెన్సీ. మరి అవి మనం ఏమైనా డాలర్లు మనం ప్రింట్ చేస్తూ ఉన్నామా భారతదేశంలో? రూపీస్ ఎట్లా రూపీ నోట్లను మన ఇండియన్ యొక్క కరెన్సీని ఎట్లా ప్రింట్ చేస్తూ ఉన్నామో అట్లా డాలర్లను మనం ప్రింట్ చేస్తూ ఉన్నామా? లేదు. మరి మనకు ఎక్కడి నుంచి డాలర్లు వస్తూ ఉన్నాయి? అమెరికా దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటా ఉన్నాం. అర్థమైందా? సో అమెరికా దేశం నుంచి మన ఇండియన్ కరెన్సీ 82 రూపీస్ 84 రూపీస్ వాళ్ళకి ఇచ్చి, అంటే ఇప్పుడు డాలర్ రేట్ ఎంత ఉందో అంత, సో అంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ డాలర్ అనేటువంటి కరెన్సీని మనం కొనుక్కొచ్చుకుంటా ఉన్నాం. అర్థమైందా? సో వాళ్ళ డాలర్లు మనకి ఇచ్చినందుకు వాళ్ళు కూడా కొంత అమౌంట్ కమిషన్ని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఉత్పన్నానికి ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు కానీ కమిషన్ని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. క్లియర్ ఇక్కడ వరకు. సో ఆ డాలర్లు ఉపయోగించుకొని మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ తీసుకోండి, ఎగ్జాంపుల్గా బంగ్లాదేశ్ ఉంది. సో బంగ్లాదేశ్ దగ్గర నుంచి మనం ఒక ఫోన్ కొనాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? అమెరికా దగ్గర నుంచి డాలర్లు కొనుక్కొచ్చుకొని ఆ డాలర్లకి అంటే అధిక రేటుతో డాలర్లు కొనుక్కొచ్చుకొని ఆ డాలర్లను తీసుకుపోయి బంగ్లాదేశ్కి ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళు ఫోన్ మనకి ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రాసెస్ తలకాయ నొప్పి ఏంటి? మన కరెన్సీ పనికి రావట్లేదు. మన కరెన్సీ ఇక్కడ పనికి రావట్లేదు. అమెరికా వాళ్ళ యొక్క కరెన్సీ ఉపయోగపడుతూ ఉంది. అక్కడి నుంచి కొనుక్కొచ్చుకున్నాం. కొనుక్కొచ్చేదాన్ని కూడా అడిషనల్గా మనం కొంత ట్యాక్స్ని చెల్లిస్తూ ఉన్నాం. ఈ తలకాయ నొప్పి అంతా లేకుండా ప్రతిసారి అమెరికా డాలర్ల కోసం పోతే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కొండెక్కుతూ ఉన్నారు. సో దానివల్ల మనకు నష్టాలు ఉన్నాయి. మన యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా నష్టపోతూ ఉంది. మన భారతదేశానికి చెందినటువంటి డబ్బులన్నీ కూడా బయటికి పోతూ ఉన్నాయి. భారతదేశం యొక్క కరెన్సీ యొక్క మార్కెట్ వాల్యూ అంతా కూడా తగ్గిపోతూ ఉంది. సో ఇట్లాంటి ఈ విధంగా నష్టాలు ఉన్నటువంటి క్రమమున భారతదేశం ఏం చేస్తూ ఉంది అంటే వివిధ కంట్రీలతో కరెన్సీ స్వాప్ అనేటువంటి అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటుంది. సో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లోకల్ కరెన్సీలోనే డబ్బులు పే చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యొక్క కరెన్సీ రూపీస్, ఇండియన్ రూపీ. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ థాకా. ఓకేనా? సో ఇండియన్ యొక్క కరెన్సీ ఐఎన్ఆర్, ఇండియన్ రూపీ. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ వచ్చి థాకా అండి. అర్థమైందా? సో మనం ఇండియా బంగ్లాదేశ్ నుంచి ఏమైనా కొన్నాము అనుకోండి, మనము వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇవ్వాలి? మన ఇండియన్ కరెన్సీ రూపంలోనే ఇస్తే చాలు. ఐఎన్ఆర్ రూపంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ బంగ్లాదేశ్ వాళ్ళు మన దగ్గర ఏదైనా కొన్నారు అనుకోండి, అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఏ కరెన్సీలో మనకు డబ్బులు చెల్లించవచ్చు? థాకాలో చెల్లించవచ్చు అండి. అర్థమైందా? థాకాలో మనకి చెల్లించవచ్చు. మనము రిటర్న్ మళ్ళీ ఇంక మన దగ్గర ఎక్కువ థాకాలు మన దగ్గర ఉన్నప్పుడు మనం మళ్ళీ బంగ్లాదేశ్కి ఆ థాకాలు వాళ్ళకి ఇస్తాం. మన రూపాయలు వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి కరెన్సీ, ఆ రెండు లోకల్ కరెన్సీ ఇటు ఇటు ఎక్స్చేంజ్ అవుతూ ఉంది. వస్తువులు కూడా మనకు కావాల్సి మనం కొనుక్కుంటా ఉన్నాం కదా. సో ఇక మధ్యలో అమెరికా వాళ్ళ యొక్క కరెన్సీ మనకు అవసరం పడటం లేదు కదా. సో ఎటువంటి ట్యాక్స్లు కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు కదా. మన యొక్క ఇంటర్నల్ ఇండియన్ కరెన్సీ యొక్క వాల్యూ మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. సో దానిలో భాగంగానే ఈ ప్రాసెస్నే కరెన్సీ స్వాప్ అంటాం. దానిలో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ దేశాలతో అగ్రిమెంట్స్ చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు సార్క్ అనేటువంటి కూటమి ఏదైతే ఉందో, సో సార్క్ అనేటువంటి కూటమి, సో సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండి. ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం. సో ఇదొక కూటమి ఉంది. సో వీళ్ళతో అగ్రిమెంట్ మనం చేసుకున్నాం. సో ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఎవరో తెలుసా? ఆల్రెడీ ఇండియా ఉంది, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్ అండ్ భూటాన్ అండి. సో ఈ దేశాలతో మనం వ్యాపారం చేసేటప్పుడు ఇండియన్ రూపీలో వాళ్ళకి డబ్బులు మనం చెల్లించవచ్చు. వాళ్ళ కరెన్సీ రూపంలో మనకు చెల్లిస్తూ ఉంటారు. అదే కరెన్సీ స్వాప్. సో ఇది ఇంపార్టెంట్ ఏరియా. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం.
పెంచ్ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అటవులలో వచ్చేటువంటి మంటలు, దాన్ని ఫారెస్ట్ ఫైర్స్ అని అంటాం. సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తే, ఫారెస్ట్ ఫైర్స్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను, సిస్టమ్లను ఏర్పాటు చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. సో పెంచ్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేశారు. ఇంకొక అంశం, మరి పెంచ్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఏ రాష్ట్రాల్లో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లోనూ ఉంటుంది, కొంతమేర మహారాష్ట్రలో కూడా ఉంటుంది అండి. ఓకేనా. సో 2 రాష్ట్రాల్లో ఈ పెంచ్ టైగర్స్ అనేటువంటివి ఉండటం జరిగింది. మరి ఇవి కాకుండా మనం చూసుకున్నట్లయితే ఇదే మధ్యప్రదేశ్లో కొన్ని మనకి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, అంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో కును నేషనల్ పార్క్ కానీ, కన్హా నేషనల్ పార్క్ కానీ, పన్నా నేషనల్ పార్క్ అని, సో ఇట్లా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఈవెన్ మహారాష్ట్రలో కూడా నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే తడోబా నేషనల్ పార్క్స్, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం చూద్దాం. నాసా స్పేస్ ఎక్స్ లాంచెస్ గేమ్ చేంజింగ్ వెదర్ శాటిలైట్ గోస్ యు అని. సో ఇక్కడ అంటే ఇది ఫార్మ్కి సంబంధించినవి. అమెరికా అంటే నాసా అదేవిధంగా స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్, ఈ 2 సంస్థలకు కలిసి ఒక శాటిలైట్ని లాంచ్ చేసి దాని పేరే GOES అంటాం. దాని పేరే GOES, యు అనేటువంటి శాటిలైట్. సో ఇది ఒక వెదర్ శాటిలైట్. ఓకేనా. సో ఇది ఒక వెదర్ శాటిలైట్, వాతావరణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. నథింగ్ బట్ వెదర్ శాటిలైట్ గోస్ అనేటువంటిది. ఇంకొక అంశం, SSLV ఫస్ట్ డెడికేటెడ్ కమర్షియల్ లాంచ్ బై ఇస్రో ఇన్ 2026 అండి. సో SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండి. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఇది అంటే ఈ చిన్న శాటిలైట్లు లాంచ్ చేసేటువంటి లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేసేది కేంద్ర ప్రభుత్వం, అంటే ఇస్రో. ఎక్కడంటే తమిళనాడులో కులశేఖర పట్టణం అని ఉంటుంది. ఓకేనా. సో తమిళనాడులో కులశేఖర పట్టణం అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ కేంద్ర ప్రభుత్వం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంచింగ్ ప్యాడ్ని ఏర్పాటు చేశారు. సో దాని ద్వారా మొట్టమొదటిసారిగా కమర్షియల్గా, అంటే డబ్బులు తీసుకొని, ఫ్రీగా కాదు, డబ్బులు తీసుకొని శాటిలైట్లను ఆకాశంలోకి పంపించబోతూ ఉన్నారు అండి. అర్థమైందా. సో డబ్బులు తీసుకొని శాటిలైట్లను ఆకాశంలోకి పంపించబోతూ ఉన్నారు. మరి ఇప్పుడు అది 2026కి లాంచ్ చేయబోతూ ఉంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు? ఒక కంపెనీ, స్పేస్ మిషన్స్ కంపెనీ అని ఉంటుంది. సో వారి దగ్గర డబ్బులు తీసుకొని, ఈ కంపెనీ ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి కంపెనీ డబ్బులు తీసుకొని వాళ్ళకి సంబంధించిన శాటిలైట్ ఆప్టిమస్ శాటిలైట్ని కక్షలోకి పంపించబోతూ ఉన్నారు. క్లియర్ కదా. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి అంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు తీసుకుంటే మన భారతదేశంలో లాంచింగ్ ప్యాడ్స్, సో శాటిలైట్లను లాంచ్ చేసేటువంటి లాంచ్ ప్యాడ్స్ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏపీలో శ్రీహరికోట అని ఉంటుందండి. ఏపీలో శ్రీహరికోట అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్లు ఏంటంటే జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ప్యాడ్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్యాడ్, ఈ 2 కూడా ఉన్నాయి. జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ప్యాడ్, PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్యాడ్ ఉంది. రీసెంట్గా ఇక్కడనే కొత్తగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్యాడ్ని డెవలప్ చేయబోతా ఉంది ఇస్రో. ఇది ఒక అంశం. ఇంకొక ప్లేస్ ఉంటుంది, ఇది కేరళలో తిరువనంతపురం అని ఉంటుంది. కేరళలో తిరువనంతపురం అని ఉంటుంది. సో ఇక్కడ ఒక శాటిలైట్ లాంచింగ్ ప్యాడ్ ఉంది. ఓకేనా. సో దాన్ని తుంబా అంటాం. సో తుంబా శాటిలైట్ లాంచింగ్ ప్యాడ్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా చిన్న అంటే లైక్ పాతే, ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ శాటిలైట్స్ దీనికంటే ముందు శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్యాడ్స్ ఉండేవి. ఓకేనా. సో ఇక్కడ ఉన్నాయి శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్యాడ్స్ ఉన్నాయి తుంబాలో.
సో ఇది కాకుండా అడిషనల్గా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో, ఇదేమో ఏపీ, ఇదేమో కేరళ, తమిళనాడు రాష్ట్రంలో కులశేఖరి పట్టణం, సో కులశేఖరి పట్టినం అనేటువంటి ప్లేస్లో లాంచ్ ప్యాడ్ని ఏర్పాటు చేశారు. దాని పేరే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్యాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని నుంచి కమర్షియల్గా మొట్టమొదటిసారిగా 2020 నుంచి లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇవి మన భారతదేశంలో ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్. 3 టైప్స్ మేజర్గా, లైక్ పిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వికి సంబంధించిన లాంచ్ ప్యాడ్స్. ఇంకా అడిషనల్గా ప్రభుత్వము అండ్ ఇస్రో ఇవి కాకుండా, ఈ లాంచ్ వెహికల్స్ కాకుండా అడిషనల్గా కొత్త లాంచ్ వెహికల్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. దాన్నే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ అండి. సో ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాం, రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఓకేనా? సో ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ అంశం, సౌత్ ఇండియాస్ ఫస్ట్ లెపార్డ్ సఫారీ ఓపెన్స్ అండి. ఎక్కడో తెలుసా? బెంగళూరులో. సో భారతదేశం కాదు, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లెపార్డ్కి సంబంధించినటువంటి ఒక సఫారీ పార్క్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఏర్పాటు చేసేది బెంగళూరులో ఉన్నటువంటి బన్నేరఘట్ట బయోలాజికల్ పార్క్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లింక్ ఎక్స్ అనేటువంటి ఒక జనరేటివ్ ఏఐ ల్యాబ్ని ఇండియాలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరేటివ్ ఏఐ ల్యాబ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాని పేరే బ్లింక్ ఎక్స్ అనేటువంటిది. బ్లింక్ ఎక్స్ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో రన్ అయ్యేటువంటి ఒక ప్లాట్ఫామ్. మరి ఈ బ్లింక్ ఎక్స్లో దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది అంటే, స్టాక్ బ్రోకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను, స్టాక్ బ్రోకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా దానిలో ఉంటుంది అండి. అర్థమైందా? మరి దీన్ని తయారు చేసేది కూడా జేఎం ఫినాన్షియల్ కంపెనీ ఉండే. సో జేఎం ఫినాన్షియల్ అనేటువంటి కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ వరకు క్లియరా లేదా? నెక్స్ట్ అంశం, సో దీంట్లో మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి. డబ్బులు ఉన్నప్పుడు ఈ బ్లింక్ ఎక్స్లోకి మనం డబ్బులు లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఈ యాప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని సమ్ జనరేటివ్ జీపీటీ అల్గోరిథంని యూజ్ చేసుకొని ఇంకా అదే ఏ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉంటుందండి ఆటోమేటిక్గా. ఇక మనిషితో పని లేదు. గదిగదే స్టాక్ మార్కెట్లను అంచనా వేసుకొని ప్రొడక్షన్లు చేసుకొని బుల్లు బేర్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో దాని ప్రకారము ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, లాభాలు తీసుకొస్తుందంట కదా. మీరైతే ట్రై చేయకండి, రిస్క్ ఎందుకు. ఓకేనా? నెక్స్ట్ అంశం, వాట్ ఈజ్ ఈ రూపీ ఇండియాస్ డిజిటల్ కరెన్సీ? సో ప్రజెంట్ మనకి ఇక్కడ డిజిటల్ కరెన్సీ న్యూస్లో ఉంది అండి. సో దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలుస్తాం. సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిజిటల్ కరెన్సీ న్యూస్లో ఉంది. అర్థమైందా? సో దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1, 2022లో ఏం చేశారు? లాంచ్ చేశారు. అర్థమైందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ కరెన్సీ. దీనిని మనం ఇండియాలో ఎక్కడైనా యూజ్ చేయవచ్చు, ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఇట్ ఈస్ ఎ లీగల్ టెండర్ అండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈజ్ ఏ లీగల్ టెండర్, మీన్స్ ఇట్ ఈస్ అఫీషియల్లీ వ్యాలిడ్. ఇప్పుడు మన దగ్గర నోట్లు ఉన్నాయి, రూపాయి నోటు, 2 రూపాయలు, 3 రూపాయలు, 100, 1000 అట్లా నోట్లు ఉన్నాయి కదా. మనం ఎట్లా వాడుతూ ఉన్నాం కరెన్సీని, అదే మాదిరిగా ఆన్లైన్లో దీన్ని మనం వాడచ్చు. ఇదంతా కూడా మనకు ఆల్రెడీ సుపరిచితమే. మన మొబైల్ ఫోన్లో పేటిఎమ్, ఫోన్పే అనే యాప్లు ఉన్నాయి కదా, దాని నుంచి పేమెంట్ చేస్తాం. దాంట్లో వ్యాలెట్స్ ఉంటాయా, ఆ వ్యాలెట్లో డబ్బులు ఉంటాయా, సేమ్ అదే మాదిరిగా ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేటువంటిది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ వ్యాలెట్ విచ్ హ్యాస్ ద కరెన్సీ ఇన్ ఇట్. ఓకేనా? సో దీన్ని అఫీషియల్గా గవర్నమెంట్ లాంచ్ చేసింది. సింపుల్గా చెప్పాలి అంటే ఫోన్పే ఉంది, ఈ ఫోన్పే ప్రైవేట్ వాళ్ళది. అర్థమైందా? ఫోన్పే ప్రైవేట్ వాళ్ళది.
ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఫోన్పే లాంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా అదే ఈ న్యూస్లో అన్నట్టు. దీనిలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలోనే రిటైల్ ఉంటుంది, అదేవిధంగా హోల్సేల్ ఉంటుంది. రిటైల్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది. రిటైల్ యొక్క సిబిడిసి యాక్సెస్ ఏమో ఇండివిజువల్కి బిజినెస్లకి ఇస్తారు. హోల్సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏమో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అదేవిధంగా బ్యాంకులకు ఉంటుంది యాక్సెస్. రిటైల్ ఏమో స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. బట్ హోల్సేల్ సిబిడిసి ఏమో హయ్యర్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులకు వాళ్ళు కదా, సో బ్యాంకుల వాళ్ళు ఎక్కువ హయ్యర్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా, దానికి సంబంధించింది అండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. మెటా ఏఐ ఈజ్ నౌ ఇన్ ఇండియా ఆన్ వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. మీరు చూసే ఉంటారు, మీ ఫోన్లో వాట్సాప్ కనుక మీరు ఓపెన్ చేస్తే వాట్సాప్లో కింద రైట్ సైడ్లో మీరు వాట్సాప్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ పేజ్ ఓపెన్ చేస్తే ఈ ప్లేస్లో ఉంటుందండి ఒక బటన్ ఉంటుంది బ్లూ కలర్లో. ఓకేనా? సో దాన్ని ఆ బ్లూ కలరే మెటా ఏఐ అండి. ఆ బ్లూ కలరే మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిలో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే, అంటే మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే అది రిటర్న్ మీకు కొంత ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తుంది. అదంతా కూడా లైక్ సిమిలర్ టు చాట్ జీపీటీ లెక్క. దాన్ని అఫీషియల్గా ఇప్పుడు ఈ కంపెనీలు లాంచ్ చేసినాయి. ఏది? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇదంతా కూడా ఒకళ్ళదే కదా కంపెనీ. సో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనందరూ తెలుసు, ఇప్పుడు మెటా అనేటువంటిది మెయిన్ కంపెనీ. దీనికి ఫౌండర్ అనుకున్న ఫౌండర్ చూసుకున్న మార్క్ జూకర్బర్గ్. సో ఈ మెటా అనేటువంటి కంపెనీ కింద సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. సో మెటా మెయిన్ ఆరిజిన్ ఇక్కడ మదర్ కంపెనీ, దాని కింద సబ్సిడరీస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాట్సాప్, ఇది ఆ మెటా కింద పనిచేసే కంపెనీ వాట్సాప్. దాని తర్వాత ఫేస్బుక్, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఒక గ్రూపే మెయింటైన్ చేస్తూ ఉంది. దానినే మెటా గ్రూప్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అండి. క్లియర్ కదా? సో వీళ్ళు ఇప్పుడు ఈ మెటా ఏఐ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేశారు. ఇంకొక అంశం, ఇప్పుడు మెటా అనేటువంటిది ఏ విధంగా కంపెనీ ఉందో ఆల్ఫాబెట్ అనేటువంటి కంపెనీ ఉంటుంది. సో ఆల్ఫాబెట్ అనేటువంటి మెయిన్ మదర్ కంపెనీ, దీని కింద సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే గూగుల్ అనేటువంటి కంపెనీ. ఈ గూగుల్లోనే గూగుల్ ఇమేజెస్ అని, గూగుల్ మ్యాప్స్ అని, గూగుల్ ఇమేజెస్, గూగుల్ మ్యాప్స్, ఇంకా అడిషనల్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆల్ఫాబెట్ అనేటువంటి మదర్ కంపెనీ కింద. సో గూగుల్ అనేటువంటిది మెయిన్ కంపెనీ కాదు, గూగుల్ ఈజ్ ఎ సబ్సిడరీ కంపెనీ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మదర్ కంపెనీ లైక్ ఆల్ఫాబెట్. అట్లా ఆ మాదిరిగానే ఈ సబ్సిడరీ కంపెనీస్ వీటి కింద మెయిన్ మెటా అండి. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం చూద్దాం. ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇది బెంగళూరులో ఉంటుందండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే మనకి బెంగళూరులో ఉందో, వీళ్ళు ఒక 3D హైడ్రోజెల్ని తయారు చేశారు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు 3D హైడ్రోజెల్ని తయారు చేయడం జరిగింది. ఆ 3D హైడ్రోజెల్ అనేటువంటిది ఎందుకు తయారు చేశారు అంటే ట్యూబర్క్లోసిస్ని, అర్థమైందా? సో ట్యూబర్క్లోసిస్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ పైన రీసెర్చ్ని చేయడానికి ఈ యొక్క 3D హైడ్రోజెల్ని వీళ్ళు తయారు చేసినటువంటి వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అన్నమాట. ఇంకొక అంశం, ఈ టీబీ అనేటువంటిది రావడానికి గల ప్రధానమైనటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. సో వై వీఆర్ గెట్టింగ్ ట్యూబర్క్లోసిస్? బికాస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. ఓకే, సో ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ 3D హైడ్రోజెల్ గురించి మనం మాట్లాడాలనుకుంటే ఇది నథింగ్ బట్ ఒక జెల్ టైప్ ఉంటుంది. అది మన బాడీ పైన లంగ్స్ పైన వేస్తారు. లంగ్స్ పైన వేసిన తర్వాత డివైస్ ఉంటుంది, ఎలక్ట్రిక్ డివైస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ డివైస్తో ఆ జెల్ పైన, బాడీకి అంటించిన జెల్ పైన పెడితే ఆటోమేటిక్గా మన బాడీలో లంగ్స్లో ఈ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎంతవరకు ట్యూబర్క్లోసిస్ స్ప్రెడ్ అయింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నాయి కదా ఈ బాడీ పార్ట్, రిబ్స్ ఉన్నాయా, ఈ రిబ్స్లో ఎంతవరకు ట్యూబర్క్లోసిస్ ఉంది అనేటువంటిది మనకి తెలియవస్తుంది అండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. వరల్డ్స్ ఫస్ట్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు యూపీలో అండి.
సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, కాబట్టి ఇంపార్టెంట్ ఇది, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వల్చర్స్ అంటాం కదా, ఇప్పుడు రాబందులు ఏవైతే ఉన్నాయో రాబందులు ఉంటాయి కదా, సో ఆ రాబందులను ప్రొటెక్ట్ చేయడానికి వాడి యొక్క వాడి యొక్క పాపులేషన్ని పెంచడానికి, సో రాబందుల యొక్క, సో అట్లా మనం వల్చర్స్ అంటాం. సో వల్చర్స్ యొక్క పాపులేషన్ని పెంచడానికి కోసము, అదేవిధంగా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కోసము, అదేవిధంగా ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఇక్కడ ఎటువంటి చర్యలను చేస్తూ ఉన్నారు అంటే కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ప్రపంచంలో మొట్టమొదటి అవును కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఏ ప్లేస్లో? యూపీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనం గతం ఎగ్జామ్స్లో కూడా చాలా సందర్భాల్లో అడగడం జరిగింది ఏమని అంటే, వై ఫ్రీక్వెంట్లీ ద పాపులేషన్ ఆఫ్ వల్చర్స్ వర్ డిక్లైనింగ్, వై ద పాపులేషన్ ఆఫ్ వల్చర్స్ వర్ డిక్లైనింగ్ అని చెప్పేసి గతంలో అడిగారు. కారణం ఏంటి అంటే, మెయిన్ రీజన్ డైక్లోఫినాక్ అనేటువంటి ఒక కెమికల్ ద్వారా అండి. ఓకేనా? సో డైక్లోఫినాక్ ఈజ్ ఎ పెయిన్ కిల్లర్. సో నొప్పిని నివారించేటువంటి మందు, ఇది ఒక కెమికల్ డైక్లోఫినాక్. సో తరచుగా అంటే మీకు ఇంకొక డౌట్, ఈ డైక్లోఫినాక్ కెమికల్కి రాబందులు లేదా వల్చర్స్ చనిపోవడానికి గల సంబంధం ఏంటి, మరి ఎట్లా చనిపోతున్నాయి అంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం లేదా జంతువులు, ఇప్పుడు బఫెలోస్ కానీ కవులు కానీ, వాటికి ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటా ఉన్నాం. ఆ పెయిన్ కిల్లర్స్ ఏంటి? డైక్లోఫినాక్ పెయిన్ కిల్లర్లను మనం తీసుకుంటా ఉన్నామండి. ఓకేనా? సో డైక్లోఫినాక్ అనేటువంటి కెమికల్ని నొప్పులు వచ్చినప్పుడు తీసుకుంటూ ఉన్నాం. క్రమేపీ ఆ డైక్లోఫినాక్ అనేటువంటి కెమికల్ మన బాడీలో ఉండిపోతూ ఉంది. సో మనం చచ్చిపోయాము, జంతువులు లేకపోతే మనుషులు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఆ డెడ్ బాడీస్ని తినేటువంటి పక్షులు ఏంటి? ఇవే వల్చర్సే, జటాయులు. సో వల్చర్సే వాటిని తింటా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్నటువంటి డైక్లోఫినాక్ అనేటువంటి ఒక హార్మ్ఫుల్ కెమికల్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వల్చర్స్లోకి పోతుంది. సో వన్స్ ఈ వల్చర్స్లోకి కెమికల్ కనుక పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతున్నాయి? ఈ వల్చర్స్ అన్ని కూడా చచ్చిపోతున్నాయి. అట్లా ఈ వల్చర్స్ పాపులేషన్ భారతదేశంలో తగ్గిపోవడానికి గల కారణము. సో దానిని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వ శాఖ, దాన్ని అంటాము మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. సో డైక్లోఫినాక్ అనేటువంటి మందుని బ్యాన్ చేయండి అని గైడ్ లైన్స్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. అర్థమైందా? సో అట్లా గైడ్ లైన్స్ ఇచ్చి దీన్ని బ్యాన్ చేసేసారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో అందుకోసం భారతదేశంలో వల్చర్స్ యొక్క పాపులేషన్ తగ్గింది. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైక్లోఫినాక్ అనేటువంటి ఒక కెమికల్ని బ్యాన్ చేయడం జరిగింది. సో దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తూ డైక్లోఫినాక్ బదులు ఇప్పుడు మనకు మార్కెట్లో ఎసిక్లోఫినాక్ దొరుకుతుంది, పెయిన్ కిల్లర్. అది కూడా ఎసిక్లోఫినాక్ అంటాం. సో ఎసిక్లోఫినాక్ అనేటువంటి కెమికల్ని ఇప్పుడు దీని ప్లేస్లో మనకి వాడుతూ ఉన్నారు, దొరుకుతూ ఉంది. బట్ ఇది డైక్లోఫినాక్ జనరల్గా ఇవ్వట్లేదు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో పేషెంట్లకి నేరుగా డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు ఇస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇదొక అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ వల్చర్స్ అనేటువంటివి మన హిందూ పురాణాలకి మనకి ఏదైతే ఈ రామాయణం మనం ఏదైతే చదువుతూ ఉన్నామో ఆ రామాయణానికి ఈ వల్చర్స్కి చాలా సంబంధం ఉంది. ఆ రామాయణంలోనే ఈ వల్చర్ అనే జటాయు అని పిలుస్తారండి. సో జటాయు ఈ సీతాదేవిని, ఓకేనా, సో సీతాదేవిని ఈ రావణుడు ఎత్తుకుపోతూ ఉన్న సమయంలో ఆ సీతాదేవిని కాపాడడానికి వచ్చినది జటాయు అనమాట. జటాయు పక్షి, సో లైక్ వల్చర్ అన్నట్టు. సో అందుకోసం అట్లా రామాయణానికి ఈ జటాయుకు సంబంధం ఉంది. సో జటాయు అందుకోసమే మన వాళ్ళు పూజిస్తూ ఉంటారు కదా, అదే మెయిన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్. దాన్ని యూపీ ప్రభుత్వం కన్జర్వ్ చేయాలనుకుంటా ఉంది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇదే ఉత్తరప్రదేశ్లో మనందరూ తెలుసు, అయోధ్య ప్రాంతంలో రాముడి యొక్క జన్మభూమి ఉంది. రాముడి యొక్క టెంపుల్ని కూడా, రామాలయాన్ని కూడా ఇటీవల ఓపెన్ చేసుకున్నాం కదా. అందుకోసం దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జటాయులను ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లాంచ్ చేసింది. అంటే అట్లా ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇంకొక అంశం కంప్రెస్డ్ బయోగ్యాస్, సిబిజీ అంటాం. ఇది న్యూస్లో ఉంది. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా యూపీలో ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు దీని నుంచి హైయెస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. క్లియర్ కదా. సో ఉత్తరప్రదేశ్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకొక అంశం మనం చూద్దాం. మైక్రో స్కూల్ అనేటువంటిది న్యూస్లో ఉంది. మైక్రో స్కూల్ సో బాగా ట్రెండింగ్లో అవుతూ ఉంది మైక్రో స్కూల్ అనేటువంటిది. ఇటీవల మనకి కరోనా వచ్చి తర్వాత ఎక్కువగా ఈ మైక్రో స్కూల్ కాన్సెప్ట్ అనేటువంటిది పెరగటం జరిగింది. సో మైక్రో స్కూల్ దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ ఎ స్కూల్ విత్ స్మాల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. ఇట్ ఈస్ ఎ స్కూల్ విత్ స్మాల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. క్లియర్ కదా. సో ఇదండి. సో మైక్రో స్కూల్ పేరులోనే ఉంది కదా, మైక్రో అంటే చిన్న. సో ఈ స్కూల్ చిన్న స్కూల్లో తక్కువ మెంబర్లు, తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న ట్యూషన్స్ ఉంటాయి కదా, సాయంత్రం ట్యూషన్స్ పెడతారు. ఒక 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఉంటారు కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ మైక్రో స్కూల్ కాన్సెప్ట్ అనేటువంటిది బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది. ఓకే, సో బాగా ట్రెండింగ్ అవటం జరుగుతూ ఉంది. సో జనరల్గా ఈ కాన్సెప్ట్స్ అనేటువంటి ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్లో అదేవిధంగా యూకేలో కూడా ఉండటం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. ఇంకొక అంశం మనం చూద్దాం. కేరళ అసెంబ్లీ పాసెస్ రెజల్యూషన్ టు రీనేమ్ స్టేట్ టు కేరళం. సో కేరళ రాష్ట్రము ఇప్పుడు కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ ఒక పేరు ఉంది. కేరళకు ఒక పేరు ఉంది. దాని పేరు మార్చారు. ఏమని మార్చారంటే కేరళం అని పేరు మార్చుకున్నారు. కేరళం అనేటువంటి పేరుని ఎందుకు మార్చారు అంటే ఈ కేరళం అనేటువంటి ఒక పదము కేరళ రాష్ట్రం యొక్క ట్రెడిషన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం మొత్తం అనుకోండి. సో భారతదేశం అనంలోనే సనాతన ధర్మం అని గుర్తొస్తూ ఉంటుంది. సనాతన ధర్మం అంటాం కదా, గట్ల కేరళ అనంలోనే గుర్తొచ్చే వాళ్ళ యొక్క సాంప్రదాయము కేరళం అనేటువంటి సాంప్రదాయం అండి. అందుకోసం ఆ సాంప్రదాయాన్ని ఇండికేట్ చేస్తూ కేరళ రాష్ట్రము ఏం చేశారు అంటే కేరళం అనేటువంటి పేరుగా మార్చుకున్నారు. దానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టుకొని అది పాస్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. అసలు ఈ కేరళం లేదా కేరళ అనేటువంటిది ఎట్లా ఫామ్ అయింది అంటే గతంలో 1920 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారో ఆ పరిపాలించేటువంటి సమయమున భారతదేశాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 ప్రెసిడెన్సీలుగా విడగొట్టారు. భారతదేశం మొత్తాన్ని కూడా ఒక 3 ప్రెసిడెన్సీలు. ఓకేనా. ఒకటి మద్రాస్ ప్రెసిడెన్సీ అని, 2 బాంబే ప్రెసిడెన్సీ అని, 3 బెంగాల్ ప్రెసిడెన్సీ అని విడగొట్టారండి. 3 బెంగాల్ ప్రెసిడెన్సీ అని విడగొట్టారు. భారతదేశాన్ని ఈ విధంగా 3 ప్రెసిడెన్సీలుగా విడగొట్టి వాళ్ళు ఆ భారతదేశాన్ని పరిపాలించారు. అర్థమైందా. సో అందులో వన్ ఆఫ్ ది థింగ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. సో మద్రాస్ ప్రెసిడెన్సీని ఎట్లా ఏర్పాటు చేశారు అంటే ఆ టైంలో ఉన్నటువంటి ఈ ట్రావెన్కోర్ చూసారా, ఆ కాలంలో ఉన్న ట్రావెన్కోర్ని, దాని తర్వాత కొచ్చిన్ని, దాని తర్వాత మలబార్ ప్రాంతాన్ని. అఫ్కోర్స్ ఇప్పుడు ఇదంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీగా. దీనిలో మేజర్ థింగ్స్ ఇక్కడ చూసుకుంటే ట్రావెన్కోరు, కొచ్చిన్ ఏడు ఉంటుంది, మలబార్ ప్రాంతం. సో దీన్ని కూడా వాళ్ళు కలిపారు అన్నట్టు. మలబార్ ఇది, కొచ్చిన్ ఇది, ట్రావెన్కోర్ ఇది, దీన్ని కూడా ఆ మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపారు. సో దాని తర్వాత ఇక్కడ ఏం జరిగింది, సో అక్కడ నుంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా మనకు భారతదేశానికి 1947 ఆగస్ట్ 15న స్వతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా రాష్ట్రాల విభజన చేయండి అని డిమాండ్స్ చేసాయి. సో భాష ప్రతిపాదికన, సో ఆన్ ద బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్ రాష్ట్రాలన్నీ కూడా బైఫర్కేట్ చేయమని చెప్పి రాష్ట్రాల నుంచి డిమాండ్స్ వినిపించినాయి. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా డిమాండ్స్ వినిపించినాయి. కారణం ఏంటంటే గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ మద్రాసుతో కలిసి ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా కూడా మద్రాసుతో కలిసి ఉండేది. సో మద్రాసు వాళ్ళు ఆంధ్ర ప్రజలను చాలా హీనంగా చూస్తున్నటువంటి సందర్భాన ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు అనేటువంటి ఒక వ్యక్తి అమరణ నిరాహార దీక్ష చేసినటువంటి కార్యక్రమాన ఏం జరిగింది అండి, మద్రాస్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు. విడగొట్టిన తర్వాత అది విడగొట్టింది ఎప్పుడు అక్టోబర్లో. సో అక్టోబర్ 1, 1953లో విడగొట్టడం జరిగింది. విడగొట్టిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల విభజన డిమాండ్స్ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి అంటే
మలయాళం మాట్లాడేటువంటి ప్రజలందరినీ కూడా ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేయండి అని వీళ్ళు రిపోర్ట్ ఇవ్వగా, సో మరి ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎవరెవరు మలయాళం మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారంటే వాళ్ళు త్రావణకోరు, కొచ్చిను, మలబార్లో ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఫైనల్గా వీళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా డిక్లేర్ చేసి కేరళ అనేటువంటి పేరు కూడా పెట్టుకోవచ్చని ఈ ఎస్ఆర్సి 1956 సజెస్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఇక్కడ కేరళ అనేటువంటిది ఏర్పాటైంది. ఇప్పుడు ఆ కేరళ యొక్క పేరుని కేరళంగా మారుస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే కేరళ యొక్క ప్రస్తుతం సీఎం పినరయి విజయన్. సో ప్రస్తుతం కేరళ రాష్ట్రం యొక్క సీఎం పినరయి విజయన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఈ పేరును మార్చండి, కేరళ నుంచి కేరళంగా మార్చండి అని ఆయన ప్రపోజల్ అనేటువంటిది పెట్టారు. దానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీ బిల్లు పాస్ చేసిన తర్వాత ఆ బిల్లుని లైక్ ప్రెసిడెంట్ అంటే లైక్ వాట్ వీ కెన్ సే ప్రైమ్ మినిస్టర్కి పంపించారండి. కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దాంతోపాటు రైల్వేస్ పంపించాల్సి ఉంటుంది, రైల్వేకి పంపించారు, పోస్టల్ డిపార్ట్మెంట్కి పంపించారు. సో వాళ్ళందరూ కూడా ఆమోదం తెలిపిన తర్వాత కేరళ యొక్క పేరు కేరళంగా అఫీషియల్గా మారుతుంది. గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పేరు మారుస్తారు. ఓకే, సో ఇది కేరళకు సంబంధించిన అంశాలు.